ఇవాళ మాది మునగాకు తాళింపు. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర తాళింపుకు వేసుకున్నాను. అలాగే తెల్లగడ్డ వేసుకున్నాను. కొన్ని పాయలు దంచి ఫ్లేవర్ బాగుంటుంది తెల్లగడ్డ వేసుకోవడం వల్ల. తాళింపు శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఆ తెల్ల ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మునగాకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మునగాకు వేసుకున్న తర్వాత తనీగా ఉడకబెట్టుకున్నానండి. ఆ పప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను. కందిపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మరింత. ఉట్టి మునగాకు తాళింపు బాగుండదండి, పప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తింటామండి. ఇది ఎండుమిరపకాయలు తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసిందండి. ఇదే బాగుంటుంది. ఇందులోకి శనగల పొడి అయితే బాగుండదు. నేను ఇది ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత కాస్త కలబెట్టేసేసుకొని మేము వీక్స్లో 2 టైమ్స్ మునగాకు ఫ్రై చేసుకుంటామండి. చాలా ఇష్టంగా తింటాము. మా చిన్న పాపకు చాలా ఇష్టము. అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్, చాలా బాగుంది. మా మమ్మీ మజాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్, రేపు కలుద్దాం.